Hi friends, once again welcome back to my channel నిర్మల నేచర్ వ్లాగ్స్. సో మనం ఈరోజు మళ్ళీ సోప్ తయారు చేస్తున్నాము. ఇందులో ఏంటంటే సోప్ బేస్ గోట్ మిల్క్ తీసుకున్నాను అండ్ రైస్ ఫ్లోర్, టర్మరిక్ అండ్ ఒక 2 grams 4 grams ముల్తాన్ మట్టి తీసుకున్నాను. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ క్యూబ్స్గా కట్ చేసుకొని, ఫస్ట్ టైం అండి నేను హీటర్ యూజ్ చేస్తున్నాను. లైక్ వ్యాక్స్ హీటర్ ఉంటుంది కదా, వ్యాక్స్ హీటర్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందేమో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేశాను. ఇది వ్యాక్స్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందా అనేసి చూశాను. కానీ బాగా వచ్చిందండి, బాగా మెల్ట్ అయిపోయింది. కాకపోతే టైం తీసుకుంది. నాకైతే బాగా అనిపించింది. ఈ క్యూబ్స్ కట్ చేస్తుంటే అసలు చాలా బాగుంది. అందులో వేసి ఆ హీట్కి చాలా మెల్ట్ అయిపోతుంది. 250 grams అలా తీసుకున్నాను గోట్ మిల్క్ సోప్ బేస్. అండ్ ఆల్సో ఇందులోకి మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం స్పెషల్గా ఏం చేయలేదు. ఓన్లీ టర్మరిక్ అండ్ రైస్ ఫ్లోర్ అండ్ ఒక 4 grams అంతా ముల్తానీ మట్టి తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ పిల్లలకి చాలా బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. కొంచెం కోల్డ్ చేసింది ఫ్రెండ్స్, అందుకే వాయిస్ కొంచెం తేడా అయింది. అండ్ ఇది మెల్ట్ అవుతుంది చూడండి ఒకసారి. సడన్గా చేతికి చాక్ దొరికింది, దాంతో నిలబెట్టాను, మెల్ట్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, నేను అది పౌడర్స్ అన్నీ మిక్స్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేస్తున్నాను. స్పూన్ పక్కనే ఉంది, బట్ నేను నైఫ్ యూజ్ చేశాను. అనుకోకుండా చేతికి అదే సడన్గా తాకింది, అదే పెట్టేశాను. మళ్ళీ ఇదేం తీస్తాంలే అనేసి అలానే కలుపుతూ వచ్చాను. కోల్డ్ కూడా అయింది ఫ్రెండ్స్, చాలా కోల్డ్ అయింది. అండ్ డే టైంలో వీడియో తీద్దామని అనుకుంటే మా పిల్లలు వీడియో తీయనిచ్చేలాగా లేరు. మొత్తం డిస్టర్బెన్స్గా వస్తుంది అనేసి నైట్ టైంలో వాడు పడుకున్నాక వీడియో తీసాను. అందుకే నాకు అందులోటి స్టాండ్ కూడా లేదు, వీడియో స్టాండ్ తీయడానికి స్టాండ్ కూడా లేదు. సపోర్ట్గా ఒక టేబుల్ తీసుకొని టేబుల్ మీద పెట్టాను, అందుకే వీడియో సరిగ్గా రావట్లేదు. కొంచెం ఎత్తులో పెట్టడానికి చాలా ట్రై చేశాను, కానీ పాసిబుల్ కాలేదు. మొత్తానికైతే సోప్ అయితే చేసేసాను. కానీ వ్యాక్స్ హీటర్ ఇలా యూజ్ అయిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. మ్యాక్సిమం కాదు, 100కి 100% పర్ఫెక్ట్గా వచ్చింది సోపు. నైఫ్తో అని బాగానే కూరిందండి. సీక్రెట్ అది మొత్తం కలియబెట్టేసి అది ఎస్ఎల్ఎస్ ఫ్రెండ్ పక్కన ఉంది, అది కూడా యాడ్ చేసాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. ఇది ఫుల్ ఆర్గానిక్, బట్ ఇదేంటంటే ఫోమింగ్ కోసం యాడ్ చేస్తాం. మరి అంత ఫోమింగ్ అయితే ఏమీ రాదు, కెమికల్ యాడ్ చేస్తేనే ఫోమింగ్ వస్తుంది. మనం అంతా న్యాచురల్ కాబట్టి ఫోమింగ్ అయితే అంత రాదు. సో ఇదంతా మిక్స్ అయిపోయింది. దీన్ని మనం మోల్డ్లోకి వేసుకున్నాం. ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి, సారీ. అండ్ ఆల్సో
వేసేసాము. కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని సరి చేశాను. దాన్ని అలాగే కదిలించకుండా ఒక 3 అవర్స్ అలాగే ఉంచాను. 3 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేశాను. కొంచెం గట్టిగా అయింది. గట్టిగా అయిపోయింది. వేడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేశాను. చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉంది. చూడడానికైతే సూపర్గా ఉంది. ఇది చాలా ఫేస్కి బాగుంటుందండి. చిన్నపిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది. టర్మరిక్ అండ్ రైస్ ఫ్లోర్ చాలా బాగుంది.